హాయ్ అండి, బీవీఎస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుందాం అనే వాళ్ళకి ముందుగా నేర్చుకోవాల్సినవి. ముందుగా మనం స్కేలు, కత్తిరి, పెన్ను, టేపు, పేపర్ తీసుకొని ముందుగా మనం కత్తిరి, స్కేలు, టేపు, పెన్ తీసుకొని పేపర్ని కత్తిరి సాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వేర్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ముందుగా దీన్ని హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసిన తర్వాత టేప్ సాయంతో 1 సెంటీమీటర్ మార్కు పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కు పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకొని పలక వచ్చే విధంగా స్కేల్ సాయంతో గీసి కొంచెం రౌండ్గా గీసుకున్నట్టు చేసుకోవాలి. మనం పెన్నుతో గీసిన ప్రకారం అలాగా కత్తిరితోని రౌండ్ వచ్చే విధంగా కట్ చేయాలి. ఇది కొంచెం రౌండ్గా వచ్చిందన్నమాట. అదేవిధంగా మళ్ళీ ఇంకో పేపర్ తీసుకొని స్క్వేర్ ఆకారంలో కట్ చేసుకోవాలి. కట్ చేసి హోల్డ్ చేసుకొని మళ్ళీ పలక కింద గీసి మనం మళ్ళీ రౌండ్ షేపు కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ కట్ చేయడం వల్ల రౌండ్ మనకి కట్ చేయడం చెయ్యి తిరుగుతూ ఉంటుంది. మనం మెడ ఏది కట్ చేసినా కానీ ఇలా పలక కింద గీసుకున్న తర్వాత మనకు నచ్చిన రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ముందు మనం కొంచెంగా రౌండ్ పెట్టాం, ఇప్పుడు దానికన్నా కొంచెం డీప్గా మార్క్ చేస్తాం. మార్క్ పెట్టుకొని కత్తిరి సాయంతో కట్ చేసుకోవాలి. ఇలా వీడియో చెప్తున్న ప్రకారం మనం కట్ చేసినప్పుడు చెయ్యి అలా రౌండ్గా తిప్పుతూ కట్ చేసుకుంటూ వస్తుంటే మనకు రౌండ్ కట్ చేయడం వస్తుంది. ఇది డీప్ రౌండ్ అన్నమాట. చూసారా ఎలా వచ్చిందో రౌండ్ షేపు. ఇలా మనం కట్ చేసినప్పుడు రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల మనకి రౌండ్ కట్ చేయడం ఈజీగా వస్తుంది. మళ్ళీ పేపర్ తీసుకొని స్క్వేర్ ఆకారంలో కట్ చేసుకొని ఫోల్డ్ చేసి మళ్ళీ స్కేల్ సాయంతో పలక కింద గీసుకొని మళ్ళీ రౌండ్ మీద కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాగా రౌండ్ మనం ఎన్నైతే కట్ చేసుకుంటామో మనకి ఇంకా కట్ చేయడం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక డీప్గా పెట్టాం, ఇది కొంచెంగా పెట్టాం. ఎందుకంటే మనం రౌండ్ షేప్ కట్ చేసినప్పుడు చాలా రకాలుగా రౌండ్లు కట్ చేసుకోవచ్చు. మనకి చెయ్య రౌండ్ తిరిగే విధంగా చూసుకొని చేసుకోవాలి. ఎంత బాగా మనం రౌండ్ షేప్ వచ్చినట్టు కట్ చేస్తామో అంత బాగా మనకి నీట్గా ఉంటుంది మేడ. చూసారా ఎలాగొచ్చిందో. వీడియోలో చెప్తున్న ప్రకారం మీరు పలకగా గీసుకొని
మనకి నచ్చిన రౌండ్లో కట్ చేసుకుంటూ ఉంటుంటే రౌండ్ మెడ అలాగా నీట్గా వచ్చినట్టు మనం చక్కగా కట్ చేసుకోవాలి. ఎన్ని విధాలుగా కట్ చేసుకోవచ్చు రౌండ్లు. కాకపోతే మనం ఎప్పుడైనా మెడ గీసినప్పుడు పలక మెడ కింద గీసుకొని ఆ పలకలోనే మనం రౌండ్ వచ్చినట్టు కట్ చేసుకోవాలన్నమాట. ఆ పలక మెడలోనే చాలా రకాలుగా మనం మోడల్స్ పెట్టుకోవచ్చు. చూసారా ఈ రౌండ్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో. మనకి రౌండ్ మెడ ఎంత బాగా కట్ చేయడం వస్తే అంత బాగా ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం స్క్వేర్ ఆకారం తీసుకొని పేపర్ ఫోల్డ్ చేసి పలక తీసుకొని మనం మెడ కట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని రకాలుగా మెడ తీసి కట్ చేసుకుంటూ ఉంటుంటే మన చెయ్యి బాగా తిరిగి ఇంకా ఈజీగా కట్ చేయగలుగుతాం. ముందుగా నేర్చుకున్నప్పుడు మనం ఎక్కువగా ట్రై చేయడం వల్ల ఇంకా ఈజీగా వస్తుంది. పలక మెడ అంటే ఇది చూసారా. ఆ మెడ పలక గీసిన దానికన్నా ఇంకెక్కువగా మనం కట్ చేయకూడదు. గీసిన ప్రకారం కట్ చేసుకోవాలి. పలక మెడ తీసుకొని ముందుగా ఇలాగా పెన్తో మార్క్ పెట్టుకొని ఇది 3 పలకలు అంటారు. చూసారా నేను పలకలోనే పలక గీసి ఇందులోనూ రౌండ్ షేప్ తిప్పడం ఇవన్నీ చేశాను. అలాగే మీరు కూడాను పలక గీసుకొని దాంట్లో రౌండ్ తిప్పి కట్ చేసుకుంటే మీకు ఈజీగా రౌండ్ తిప్పడం వస్తుంది. చూసారు ఎన్ని రకాలుగా ఉన్నాయో మెడలో కట్ చేయడం. వీడియోలో చెప్పిన విధంగా కట్ చేసుకుంటూ ఉంటుంటే మనం ఇంకా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో రౌండ్ మెడ పలక మెడ ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాం కదా. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.